రాష్ట్రంలో అన్ని పార్టీల ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని తెలుగుదేశం నేతలు ఓటర్లను అడుగుతుంటే అధికారంలోకి వస్తే చేసే మేలును ప్రతిపక్షాలు వివరిస్తున్నాయి. ఎన్నికలకు నెల రోజుల కన్నా తక్కువ సమయం ఉండడంతో ప్రచార హోరు క్రమంగా పుంజుకుంటోంది. తెదేపా అభ్యర్థిత్వాలు ఖరారైన వాళ్లు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ప్రచారానికి బయలుదేరారు. తెదేపా అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ తెదేపా అధికారంలోకి రావాల్సిన అవసరముందని అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వెంకటరమణ ప్రచారం నిర్వహించారు. తెదేపా అభ్యర్థి ధూళిపాల నరేంద్రకుమార్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం చేశారు. సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తెదేపాను గెలిపించాలని కోరారు. విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ జగ్గయ్యపేటలో ఇంటింటికి తిరిగారు. కడప జిల్లా రాజంపేటలో వైకాపా అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి కూడా జనంలోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ కర్నూల్లో ఆ పార్టీ నాయకులు చండీయాగం చేశారు. ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, బీటీ నాయుడు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. చండీయాగాలు విజయోత్సవం కోసం తలపెట్టారు మా సోమశెట్టి గారు, వెంకటేశ్వర గారు. ఆ ప్రయత్నము సఫలీకృతం కావాలి. ప్రతి ఒక్కరూ భగవంతుని మొక్కునేది వారికి విజయం కలిగించాలని. సో నేను కూడా మా పుత్రునికి విజయోత్సవం కావాలని కోరుకుంటాను. సో ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సోమశెట్టిది మాత్రం కొద్దిగా అడిషనల్ బెనిఫిట్. ఆయన అందరూ బాగుండాలా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీలు వస్తున్నాయి. ఆయన పరంగా ఉండే వాళ్ళందరూ గెలవాలని ఆయన మొక్కుంటాడు. నెల్లూరులో మంత్రి నారాయణ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే మంగమూరి శ్రీధర్ ప్రచారంలో పాల్గొన్నారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధి గురించి మంత్రి నారాయణ వివరించారు. నెల్లూరు తీసుకోండి, మన కార్పొరేషన్ తీసుకోండి. ఈరోజు 5,200 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ జరుగుతుంది. నేను ఒక్కటే గర్వంగా చెప్తాను, 71 సంవత్సరాల స్వతంత్రం వచ్చితే ఎంతోమంది మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ జిల్లా నుంచి పరిపాలిస్తే వాళ్ళందరూ కలిపి కూడా 5,000 కోట్ల తేలా నేను తీసుకొచ్చా. ఈరోజు గర్వంగా చెప్తున్నా. డ్రైన్స్ కడుతున్నాం, అండర్ గ్రౌండ్ సివరేజ్, చక్కగా సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ వాటర్ లైన్ వస్తుంది. ఆల్రెడీ 3 డివిజన్లకు అయితే వాటర్ ఇచ్చేసారు కనెక్షన్. 120 పార్కులు, ఘాట్లు, ఇలా ప్రజలకు కావాల్సింది ఏదైతే ఉందో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా చేస్తాం. ఇది అభివృద్ధి మా మంత్రం. ఈరోజు ప్రజల్ని ఓటు ఎందుకు అడుగుతున్నామంటే సంక్షేమం, అభివృద్ధి. అసలు ఓటు అడిగే హక్కు మాకే ఉంది, ఎవరికి లేదు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెదేపా అభ్యర్థి బొల్లినేని కృష్ణమనాయుడు, వైకాపా అభ్యర్థి గౌతమ్ రెడ్డి పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం గోనెడలో జ్యోతుల నెహ్రూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. తన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వలో తెదేపా అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ ఉత్సాహంగా ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి నుంచి అచ్యుతాపురం మీదుగా యలమంచిలి వరకు తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి పార్లమెంటు తెదేపా అభ్యర్థి ఆనంద్ కుమార్, యలమంచిలి తెదేపా అభ్యర్థి రమేష్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. విజయనగరంలో వైకాపా అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో తెదేపా అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు.